ఎలాంటి అపోహలు లేకుండా అవసరమైన వారికి రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడాలన్నారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నిమ్స్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హాస్పిటల్ ప్రాంగణంలో పాత ఓపీ బిల్డింగ్ నుంచి ఎమర్జెన్సీ బ్లాక్ వరకు ర్యాలీ చేపట్టారు. స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసిన వారిని సన్మానించి మెమెంటో సర్టిఫికేట్ అందించారు. తరువాత బ్లడ్ స్టోరేజ్ కోల్డ్ రూమ్ ను ప్రారంభించారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, అధికారులు, డాక్టర్లు, వైద్య విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. This is the day especially to felicitate the donors and also create awareness among the general public and everybody who is willing to donate and save lives. So మనకి ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్, ఎనీమియా పేషెంట్స్, ఎమర్జెన్సీస్లో చాలా బ్లడ్ అవసరం ఉంటుంది. మనకి డిమాండ్కి తగ్గట్టుగా మనకి బ్లడ్ ఎప్పుడూ సరిపోదు. సో చాలా అవేర్నెస్ మనకు అవసరం మనకున్న పబ్లిక్లో. ఒక్కొక్క బ్లడ్ ముగ్గురి లైఫ్కి సేవ్ అవుతుంది. అండ్ మనం స్వచ్ఛందంగా వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేసినట్టయితే అది చాలా సేఫ్ బ్లడ్. సో it should go on and the awareness should be like created among all the public and the future generations also. Every year June 14th World Blood Donor Day celebrate చేస్తామండి. సో జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ కోసము బ్లడ్ చాలా ఇంపార్టెంట్ అండి. మెనీ రోడ్ యాక్సిడెంట్స్లో కానీ, సర్జరీస్లో కానీ, ఆర్ మెడికల్ కండిషన్స్లో కానీ బ్లడ్ చాలా అవసరం పడుతుంది. సో బ్లడ్ ఎక్కడ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ కాదు, ఎవరన్నా ఇస్తేనే, డొనేట్ చేస్తేనే మనం పేషెంట్స్కి ఇవ్వగలుగుతాము. సో అందుకోసం ఈ హ్యూమానిటేరియన్ సర్వీస్ కోసము we all should come together and work for it. And at least we should donate every 3 to 4 months అండి. కొన్ని అపోహలు ఉంటాయి, బ్లడ్ తీస్తే వీక్ అయిపోతారని. అలాంటిదే ఉండదు. అన్ని టెస్టులు చేసి బీపీ చెక్ చేసుకొని, హిమోగ్లోబిన్ ఎంత ఉందని చెక్ చేసుకొని, అన్నీ మనిషి హెల్తీగా ఉంటేనే బ్లడ్ తీసుకుంటారు. సో ఆ బ్లడ్ ఎంతో ఉపయోగపడుతుంది పూర్ పేషెంట్స్కి, డిసీజ్డ్ పేషెంట్స్కి. సో నిమ్స్కి వచ్చే వాళ్ళు చాలామంది పేషెంట్స్ కొంచెం రక్త బలహీనత, అలాగే రక్తకు సంబంధించిన జబ్బులతోటి వస్తుంటారు. కాబట్టి మా బ్లడ్ బ్యాంక్ నుంచి సో చాలా అవసరము.